శిశువిహార్ నుంచి వచ్చాము. అక్కడ మాకు జీతాలు 4 నెలల నుంచి రావట్లేదు. మేము అదే సమస్య చెప్పనీకి ఇక్కడ లెటర్ ఇవ్వడానికి వచ్చామన్నమాట. ఇది చాలా సార్లు వచ్చాము. మేము చాలా చోట్లకి వెళ్తున్నాం. సీతక్క దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, లేబర్ ఆఫీస్కి వెళ్తున్నాము. ఇప్పుడు 16 నెలల నుంచి అయితే మాకు జీతాలు అసలు రావట్లేదు. ఇప్పుడు మా 14,500 ఉన్న జీతం కూడా 7,500 ఉంది, మీకు జీవో ప్రకారంగా అట్లానే ఇస్తాము అనేసి అంటున్నారు. ఎవరన్నా జీతాలు పెంచుతారు కానీ మాకు తగ్గిస్తారా? అట్లా తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తుందా వెళ్ళట్లేదా మా సమస్య అయితే మాకు తెలియదు. కానీ మేమైతే వచ్చి మాట్లాడుతున్నాము. వెళ్తుందా వెళ్ళదా అనేది ఇక చూడాలి. మేము ఇక్కడ రావడం 3-4 సార్లు వచ్చాము. ఏం పరిష్కారం కాలేదు. అందరు చేస్తాము అంటున్నారు కానీ చేస్తలేరు. జీతం 7,500 అంటే ఎమర్జెన్సీ సర్వీస్ లో 7,500కి ఎట్లా జీతం చేస్తాం? ఈఎస్ఐపిఎఫ్ బోన్ 6,000 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ బస్ పాస్ కూడా ఉంటే 1,500 పోతే 4,000 4,500కి డ్యూటీ చేయాల్సి వస్తుంది. అలా ఎలా చేస్తాం మేము? ఇంటికి రైలు, కరెంట్ బిల్లులు మేము చెప్పినాం. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఇస్తే మేము ఇస్తామమ్మా, ఇస్తలేరు, మేము కూడా తిరుగుతుంటాం, మీకోసం సమస్యల కోసం పరిష్కరించడానికే పోతున్నాం అనేసి అంటున్నారు. మేడం వాళ్ళైనా సార్ వాళ్ళైనా అందరితో మాట్లాడినాం మేము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బానే ఉండే. నెలాఖరులో 20 తారీఖు కల్లా జీతం వచ్చేది. ఒకవేళ రాకపోతే 2 నెలలు కల్పించేటోళ్ళు. కానీ మాకు ఈ కాంగ్రెస్ వచ్చిన కాంచి అయితే జీతాలు అయితే అసలు రావట్లేదు. మేము చాలా ఎట్లా అంటే ఇక్కడ డ్యూటీ చేసే వాళ్ళం చాలా మంది ఉన్నాం. సింగిల్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. హస్బెండ్ వదిలేసిన వాళ్ళు, హస్బెండ్ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడపిల్లలను పెట్టుకొని పిల్లలు కొడుకులు ఉండి కొడుకులు చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే ఇల్లు ఖాళీ చేయండి, ఇంట్లోంచి బయటకు వెళ్ళగొడుతున్నారు ఓనర్స్. ఇల్లు ఖాళీ చేయండి, ఇంటి రెంట్ కట్టండి, పిల్లలు ఫీజులు కట్టట్లేదని స్కూల్లో చదవనిత్తలేరు. కానీ మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు ఇంకా హస్బెండ్ ఉన్న వాళ్ళంటే కొంచెం ఎట్లనో కవర్ చేసుకుంటున్నాం. కానీ మాకు జనవరి నుంచి జీతం అయితే రావట్లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు అయితే మా సమస్యని మాకు వినాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము శిశువార్లో అనాథ పిల్లల దగ్గర డ్యూటీ చేస్తున్నాం. కానీ మాకు 6 గ్యారంటీలలో మాకు ఒక బస్ పాస్ ఒకటే వచ్చింది. కనీసానికి మాకు ఇల్లు రాలేదు, ఏం రాలేదు. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వస్తున్నాయి. అప్లికేషన్ పెట్టుకున్నాం, రాలేదు. బస్సులు ఎక్కితే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు అడ్డమైన ముండలు అడ్డంగా వస్తున్నారు, ఎట్లా పడితే అట్లా అంటున్నారు డ్రైవర్లు, కండక్టర్లు. అయినా కానీ అన్ని మాటలు పడుకుంటూ మేము డ్యూటీ చేస్తున్నాం. అదే బస్ పాస్ కూడా లేకపోతే అది కూడా చేయలేకపోయేటోళ్ళం డ్యూటీ. కానీ అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాల్సిందే, ధన్యవాదాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్కి. జీతాలు అయితే పడట్లేదు సార్. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ జీతాలు అయితే అస్సలు రావట్లేదు. గవర్నమెంట్ వాళ్ళకి పడుతున్నాయేమో, మాకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి, కాంట్రాక్ట్ వాళ్ళకి అయితే జీతాలు పడట్లేదు. మేము 130 మంది సార్. 130 మంది రాలేదు, కొంతమంది వచ్చాము. కొంతమంది మాది ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి పిల్లలు లేకుండా మేము ఉండలేము. ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని వదిలేసి రాలేము కాబట్టి మేము ఒక 10 మంది మాత్రమే వచ్చాము. మిగతా వాళ్ళందరూ డ్యూటీలు చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నామంటే మాకు నెల నెల జీతాలు రావాలి, అది మేము కోరుకుంటున్నాము. మాకు గ్యారెంటీలు ఇస్తా అన్నారు, ఆడవాళ్ళకి అన్ని చేస్తామన్నారు, అవన్నీ చెయ్యాలి అని కోరుకుంటున్నాం మేమైతే. 25 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. 1800 నుంచి డ్యూటీ చేస్తున్నారు. 1800 నుంచి ఇప్పుడు 14,000 అయింది. 14,000లో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన సంది మాకు తగ్గిస్తానని అంటున్నారు. తగ్గిస్తారా పెంచుతారా మాకు అర్థం లేదు. అప్పుడు అంటే మాకు 18 నుంచి 12,000 దాకా అయ్యింది. 12,000 నుంచి ఇప్పుడు దివ్య మేడం ఉన్నప్పుడు మాకు 14,000 అయ్యింది. ఆ 14,000 ఆమె ఎక్కడికి వెళ్ళి తెచ్చిందా, ఏం చేసిందా మాకు తెలియదు. మేము ఇవ్వలేము అంత జీతం, మేము ఇవ్వలేము. ఇప్పుడు మీకు 7,500 జీతము అంతనే ఇస్తామని అంటున్నారు. అది 7,500 జీతమే అంటున్నారు కాబట్టి మేము తీసుకోలేకపోతున్నాము, అలా ఇవ్వలేకపోతున్నారు. మాకు 14,500 జీతమే రావాలి అని మేము కోరుకుంటున్నాము. అయినా 4 నెలల సంది మాకు ఆపేశారు జీతం. చెప్పాము మేము, చాలా సార్లు వస్తూనే ఉంటారు. DW సార్ వస్తూనే ఉంటాం, మేము చెప్తానే ఉంటాము. వస్తాయమ్మా వస్తాయమ్మా అని అంటూనే ఉంటాము. అంతే, ఇంకేం మాట్లాడరు. బడ్జెట్ రాలేదు, బడ్జెట్ వచ్చినాక ఇస్తాము, అక్కడికెళ్ళి రావాలి ఇక్కడికెళ్ళి రావాలి, బడ్జెట్ రిలీజ్ కాలేదు, ఇలా మాట్లాడతారు. కానీ మాకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేకుంటే ఆయన సీఎం అయ్యాడు ఎందుకు?
జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రజా పాలన పెట్టాడు ఎందుకు? మా సుంటి వాళ్ళకి కదా ఆయన సాయం చేయాలని పెట్టుకున్నాడు కదా, మరి మాకు సాయం చేయమని కోరుకుంటున్నాను. అప్పుల కోసం బ్యాంకులలో పోతే దొంగల్ని చేస్తున్నట్టు చూస్తున్నారని అంటున్నారు. అసలు అప్పులు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు, తెలంగాణ రాష్ట్రం మొత్తం వెనుకబడిపోయింది, జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేను అని మాట్లాడుతున్నారు. మరి పడుతున్నాయి కదా సార్ టైం టు టైం. ఇప్పుడు వాళ్ళకి ఒక నెల బడ్జెట్ ఆపి మాకు వేయొచ్చు కదా, మాలాంటి వాళ్ళకి వేయొచ్చు కదా. నేను అనేది అది. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక నెల ఆపితే తెలుస్తుంది వాళ్ళకి కూడా ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది. అలా లక్షల జీతాలు నెల 30 రోజులకే పడుతున్నాయి, మరి మాకెట్లా పడతలేవు? 30 రోజులకే పడుతున్నాయి వాళ్ళకి జీతాలు. లక్షల జీతాలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, 1.5 ఉన్నాయి, 2 లక్షల దాకా ఉన్నాయి. మరి వాళ్ళకెట్లా జీతాలు ఉన్నాయి, మాకెట్లా జీతాలు లేవు? వాళ్ళకెట్లా బడ్జెట్ ఉంది? తెలంగాణ వాళ్ళకెట్లా అప్పులు ఇస్తున్నారు, మనకెట్లా ఇస్తలేరు? కనీసం మా జీతానికి బ్యాంక్ లోకి వెళ్ళి లోన్ తీసుకుని లోన్ అప్లై ఈఎంఐ కట్టాలంటే కూడా ఈఎంఐ కట్టుకునే కెపాసిటీ ఉంది, మాకు లోన్ ఇవ్వమంటే కూడా మీ జీతానికి అసలు ఈఎంఐ రాదని వాళ్ళు బయటకే పంపించేస్తున్నారు. శాలరీ స్లిప్పులు లేవు, ఏమీ లేవు. ఇంకా వచ్చే ఆ జీతంలోనే ఈ నెల కొంచెం మిగిల్చుకొని మంత్ ఎండింగ్ వరకు వాడుకొని మళ్ళీ జీతం వచ్చే వరకు మళ్ళీ ఎదురు చూడాలి. వాళ్ళకైతే టైం టు టైం పడుతున్నాయి కదా సార్. ఒక్కసారి ఆపి మాకు వేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కలుపుతుంది. ఇప్పుడు మేము స్టేట్ గవర్నమెంట్ లో లేము, సెంట్రల్ గవర్నమెంట్ లో లేము, మరి మేము ఎందులో ఉన్నామో మాకైతే అర్థమైతలేదు. మేము ఏం అడగదలుచుకోలేదు సార్. టైం టు టైం మాకు జీతం ఏమంటున్నాం మేము, అంతే. మేము ఏమి అనట్లేదు, మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వట్లేదు, మేము ఎవరి మీద మేము ఏం చేయట్లేదు. మాకు ఒక జీతం మాది ఏదైతే న్యాయంగా ఉందో మేము అది ఇవ్వమంటున్నాం అంతే. మాకు ఎవరితో కంప్లైంట్స్ లేవు, మా జీతం మాకు ఇవ్వమంటున్నాం అంతే. టైం టు టైం వేయండి అంటున్నాం మేము అంతే. కాలేదు. మేము ఏం చేయబోతున్నాం అనేది మాకు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఏమన్నా చేయగలము. ధర్నా కోసం కూర్చుంటే ఉద్యోగాల నుంచి తీసేస్తారు. అది ఇప్పుడు 160 మంది అందులో ఏజ్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు తీసేస్తారన్న భయానికి కూడా వాళ్ళు బయటికి రావట్లేదు. అసలు యాక్చువల్ రీజన్ కూడా అదే. ఇంకా మేము 10 మంది కూడా మేము ఏదైతే అది అయింది అనే లెక్కలో మేము వచ్చాము అంతే. మేము అంగన్వాడీ వాళ్ళకంటే ఇది గల్లోలేము కాదు. ఇప్పుడు అంగన్వాడీ ఎలా సర్వీస్ చేస్తుందో మేము కూడా అదే సర్వీస్ చేస్తున్నాం. ఇంకా మేము దానికంటే ఎక్కువ చేస్తున్నాం. మా దగ్గర 0 సైజ్ పిల్లల దగ్గర నుంచి 7 సంవత్సరాల పిల్లల లోపు వస్తారు. మేము వాళ్ళకి సేవ చేస్తున్నాం. వాళ్ళకంటే మేము ఎక్కువేం కాదు సార్. ఇంకా వాళ్ళన్న 2-3 గంటలు చూసుకుంటారు. మేమైతే పొద్దున్న నుంచి 24 గంటలు డ్యూటీ చేయాలి, లేదా 8 గంటలు డ్యూటీ చేయాలి, 12 గంటలు డ్యూటీ చేయాలి. మనిషి రాకపోతే 2 రోజులైనా 3 రోజులైనా అక్కడే ఉండిపోవాలి. హెల్త్ బాగాలేదు, ఈ రోజు నాకు అసలు హెల్తే బాగాలేదు, అయినా సరే నేను వచ్చాను. ఏదైతే అయిందని చాలా మంది కింద పడిపోతున్నారు ఆ డ్యూటీలో 2-3 రోజులు 4 రోజులు ఉండి. బీపీ ఎక్కువ, జీతాలు లేక టెన్షన్లతో ఇంటి కిరాయి సామాన్లు వాడేస్తామని ఎంతమంది సార్ జీతాలు లేవు అనేసరికి లేవు మీకు ఇయ్యం, ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోపోండి. రావడం మేము క్షేమపడి మేము చేయడం, 1/2 కిలో 1/2 కిలో పిల్లలు మేము చూడడం, వాళ్ళు పోయి జీతాలు వాళ్ళకి వస్తున్నాయి సార్ నెలకు. ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి. ఏమన్నంటే మేము తీసేస్తాం మిమ్మల్ని. ఏం చెప్తున్నారో పోండి, వాళ్ళని ఊడనీకి వేయండి, వీళ్ళను తుడసనీకి వేయండి, తీసేస్తాం, వాళ్ళని తీసేయండి అంటున్నారు సార్. మమ్మల్ని రికార్డు కూడా చేసి చెప్తున్నారు సార్. పెద్ద వాళ్ళు రావడం, వచ్చాడు, తినుడు, పోవుడు, వాళ్ళ కోసమా సార్ మేము కష్టపడేది అంటున్నారు సార్. ఈ నెల లాస్ట్ కేసామని ఇప్పుడు కూడా పీడి సార్ అసలు వేయలేదు సార్. ఎన్ని బాధలు పడుతున్నారు సార్. వాళ్ళేమో తింటున్నారు, కూర్చుంటున్నారు. అసలు వీళ్ళు ఎట్లా బాధపడుతున్నారు, ఏం తింటున్నారు అని కూడా ఏమి లేదు సార్ తెలుసా.